వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న మందమరి ఏరియా జీఎం మనోహర్. క్యాదన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం క్యాదన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ కప్ క్రికెట్ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచెస్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓ ఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డివైపిఎం ఎండి హఫ్సిఫ్, ఎస్ఎస్ఓ ఆర్ రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జీఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ముందుగా పట్టణ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్భంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా జోహార్లు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారందరినీ మనం గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మన ధర్మం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు జరిగినటువంటి ఉద్యమంలో మన సింగరేణి ఉద్యోగులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. మరి ఈ సందర్భంగా సింగరేణిలో సమ్మెకు దిగినటువంటి ఉద్యోగులందరికీ కూడా, మరి తెలంగాణ రాష్ట్రం కోసం సంఘీభావం తెలిపినటువంటి మన సింగరేణి ఉద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇందాక తెలియజేసినట్టు మన సింగరేణి కాలనీస్ దినదినాభివృద్ధి చేసినందుకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉత్పాదకతలో, బొగ్గు రవాణాలో, టర్నోవర్లో అభివృద్ధి సాధిస్తూ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల మైలు రాయిని కూడా దాటిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సంస్థలు నిర్దేశించినటువంటి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి, మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. మన సింగరేణి తర్వాత వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ గారు కూడా కోరుతున్నాము. వారికి అప్రిషియేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి ప్రత్యేకంగా 24 ఎస్ఎస్సీ రిజర్వ్లో 9 జీపీఏ సాధించడం జరిగింది. వీరు 2024 10వ తరగతి పరీక్షల్లో 9 జీపీఏ వీరికి ప్రత్యేక అభినందన తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత శ్రీమతి కె సింధిర, వైఫ్ ఆఫ్ పెండ. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసి
అందులో మనం ఆర్థిక అభివృద్ధితో ముందుకు సాగుతున్నాము. ఇదంతా కూడా మన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టపడి పనిచేసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే ఉంటాయి. వాటిని కొనసాగించాల్సిందిగా శ్రీ ఆసిఫ్ గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు హానరింగ్ ఆఫ్ వేసవలసిందిగా కోరుతున్నాను. మీ వంశీ సీనియర్ బిరోగా. కేతన్పల్లి మున్సిపాలిటీ అమరావతి గ్రామంలో శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి పెద్ద జయంతి వేడుకలు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజన్ హనుమాన్ ఆలయం, అమరావతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. పెద్ద జయంతి వేడుకలు కావడంతో పట్టణంలోని హనుమాన్ ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అమరావతి పంచముఖ హనుమాన్ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం హనుమాన్ శోభయాత్రను కమిటీ ఆధ్వర్యంలో
మందమరి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా జీఎం మనోహర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మనోహర్, ఏఐటియుసి నాయకులు అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన విద్యార్థుల పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారమైందని పేర్కొన్నారు. సకజనుల సమ్మెలో తెలంగాణ కార్మికుల పోరాటాన్ని మరువలేమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అధ్యక్షులు రమేష్, జీఎం సేఫ్టీ బీపీఎల్ రీజనల్ రఘుకుమార్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎండి ఆసిఫ్, రెక్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదర్ డిగ్నిటరీస్ అందరూ పూలు వేసి నివాళులు అర్పించవలసింది విజ్ఞప్తి. Ready, sir? One more. Ready. Okay. Go ahead, sir. Sir, one second. Jai Telangana. Jai Telangana. షెడ్యూల్ నీకు అర్థం కావట్లేదా? తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవి దశాబ్ది ఉత్సవాలు. మరి తెలంగాణ సాధించి దశాబ్దం గడిచింది. మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం సింగరేణి ఆధ్వర్యంలో మన జీఎం గారు, గౌరవనీయులైన మనోహర్ రావు గారు, అదే రకంగా మన రాజేశ్వర్ రెడ్డి గారు, ఎస్ఓ జీఎం శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా సీఎంఓఏ అధ్యక్షులు రమేష్ గారు, మన ఏజెంట్ గారు మరియు అధికారులందరూ పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి సింగరేణిలో ఆనవాయితీగా మనం ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుని ఏదైతే సాధించుకున్నామో తెలంగాణ, ఈ తెలంగాణలో కూడా సింగరేణియే కొంగు బంగారం కాబట్టి దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ సింగరేణి కాకుండా సింగరేణి చుట్టూ ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ విద్య, వైద్యం, సంక్షేమంలో కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి సింగరేణి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లాభాల బాటలో ప్రయాణిస్తూ వేల కోట్ల లాభాలు కూడా సాధించుకోవడం జరుగుతుంది.
మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా 3,000 కోట్ల లాభాలు వచ్చినట్టు కూడా తెలిసింది. మరి చాలా శుభం. ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది. విలువైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ గౌతమ్ చెప్పారు. ఈ రోజు కర్నూలు నగరంలోని మదర్ తెరీసా విగ్రహ సమీపంలో ప్రైమ్ ప్లేస్లో హాస్పిటల్లో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉచితంగా IVF మెడికల్ కౌన్సిల్ క్యాంపు జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఆడవారికి స్కానింగ్ చేయడం, ఉచితంగా మగవారికి వీర్య కణాలను చూడడం జరిగిందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నట్లయితే వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలు కాని వారికి ఎవరిలో ఏ లోటు ఉందో తెలియజెప్పి వారు కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. అందుచేత ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు. డాక్టర్లు సోఫియా రాణి, పావని, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. మన ఇక్కడ 1 year 12 చెప్పాక చూపించుకున్నాము. అపర్ణ మేడం దగ్గర చూపించుకున్నాక కొన్ని రోజులు కనిపిస్తాము. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గౌతమ్, ప్రైమ్ ప్లస్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ అండి. ఈరోజు మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎందుకు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లాగా ఉన్నాయండి. కాబట్టి పేద ప్రజలు చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పేదలకు ఈరోజు ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళకి ఉచితంగా వైద్యము, ఉచితంగా స్కానింగ్ చేయడం ఆడవాళ్ళకి, తర్వాత మగవాళ్ళకి వీర్య కణాలు ఉన్నాయా లేదని సెమెన్ అనాలిసిస్ అనేది ఉచితంగా చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం IVFలో ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందో IVFలో దాంట్లో కూడా మనం రాయితీ ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నాం. నిజమైన అర్హమైన వాళ్ళకందరికీ కూడా మన వైద్యంలో ఖచ్చితంగా మనము తగ్గించుకొని వాళ్ళ ఇంట్లో సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి కోసమే మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి, ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్కానింగు, వీర్య కణాల పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది. తర్వాత IVFలో కూడా 15,000 వరకు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంపుకి వచ్చి అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని కేతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం స్థానిక రాజీవ్ చౌక్లో జెండా ఎగరవేసి రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాదానుల ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, అమరవీరుల ఆశయ సాధనలకు ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు.
తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి జై తెలంగాణ అమర వీరులకు సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జై తెలంగాణ జై కాంగ్రెస్. ఈరోజు ఎందరో విద్యార్థులు యువకులు మేధావులు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ప్రాణాలు అర్పించి ఆ ప్రాణాలు అర్పించిన సందర్భంలో యువకులు ప్రాణాలు పోతుంటే చెల్లించినటువంటి సోనియా గాంధీ సందర్భంగా శతదినోత్సవ ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామకిషోర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1969లోనే జితేందర్ రెడ్డి చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో అప్పుడు మన తెలంగాణ వెంకటస్వామి గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం నిధులు నీళ్లు నియామకాల కోసం ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఆ 1969లోనే 365 మంది విద్యార్థులు బలిదానం కూడా చేయడం జరిగింది. పోలీస్ కాల్పులో చనిపోవడం జరిగింది. అదే క్రమంలో మలిదశ ఉద్యమంలో మన సోనియా గాంధీ కరుణించి మన ఏదైతే ఆకాంక్ష ఉన్నదో తెలంగాణ సపరేట్ కావాలనే ఆలోచన ఉందో ఆకాంక్ష అనుగుణంగా మన పార్లమెంట్లో మన వివేక్ వెంకటస్వామి గారు కూడా మెంబర్గా ఉండేది. అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీ అధికారంలో ఉన్నా కానీ వ్యతిరేకించి మాకు తెలంగాణ ఇస్తేనే మా నిధులు నియామకాలు మా వస్తాయని చెప్పి వాళ్ళు బైకాట్ చేయడం కూడా జరిగింది. దాని ఫలితంగానే సోనియా గాంధీ గారు మన దయతలిసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మనం ఎప్పటికీ ఎన్ని చేసినా కానీ మనం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు. మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు. గతంలో కేదార్నాథ్ మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు. వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు. మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు 15 లక్షలు అకౌంట్లో వేస్తా అని రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు. పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు కల్పించామన్నారు. మోడీ ఆడని అంబానీకి కట్టబెట్టాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడి రైతులకు సహాయం చేయలేదు కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు. వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు. కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు. జనముల రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుంటూ ఎక్స్రే ద్వారా కులగణన చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు, ధనవంతులకే ఇస్తాడు, కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం. ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక, న్యాయం చేయండి, 10 ఏళ్లలో మేము సఫర్ అయినాము, ఇక ముందు సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం అంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే 41 మంది శాసనసభ్యులు రాసి ఇచ్చినామో వి వాంట్ టు సెపరేట్, అదే దృష్టిలో పెట్టుకొని ఆమె ఇస్తారన్నది ఇచ్చింది. కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ 10 ఏళ్ళు మేము నష్టపోయాము. ముఖ్యంగా అన్యాయం జరిగింది.
ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచాడు. అన్నిటికంటే 1981లో అయింది కులగణ. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు. నేను ఓబీసీ కులగణ చేస్తేనే న్యాయం అన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా. అదేవిధంగా గతంలో నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని. ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. మీన్వైలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా. నేను కరీంనగర్ నుంచి పోదు కానీ వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే. అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం, దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను. కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, అది ఇయ్యలే. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి జీరో అకౌంట్లో 15 లక్షలు వాళ్ళకు అందిస్తాన్నాడు, వాళ్ళు జమ చేస్తాన్నాడు, అది చేయలే. ఆఖరికి రైతులు సంవత్సరం కాలం పొడవునా వాన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.